అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున రాయపూడి ఏరు దగ్గర మనం ఉన్నాం. చూస్తున్నాం, ఇది ఏరుకి ఎంట్రన్స్, అది ప్రవేశ మార్గం. అది ఏరు దగ్గర నుంచి ఇప్పుడే ఫాదర్ వినోద్ గారు నేను కలిసి ఈ రాయపూడి ఏరు దగ్గర నుంచి మరి కృష్ణా రివర్ లో ఉన్నటువంటి, ఈ కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఒక 2 గ్రామాలు ఉంటాయి ఈ రివర్ మధ్యలో. ఆ 2 గ్రామాల పేర్లు వచ్చేసి, ఒకటి చిన్నలంక, రెండవది పెద్దలంక. ఈ చిన్నలంక పెద్దలంక అనేటువంటి ఈ గ్రామాలకి, లేదా లంక గ్రామాలు అంటాం, ఈ లంక గ్రామాలకి మేము ఇప్పుడే బయలుదేరాం. ఎందుకు ఇద్దరు గురువులవి ఈ లంక గ్రామాలకి వెళ్తున్నాం, అసలు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా అని ఎన్నో సందేహాలు, ప్రశ్నలు మీ మనసుల్లో వస్తాయి. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, వెళ్ళవలసిన ఆవశ్యకత, అవసరం ఏమిటి అనేది కొద్ది సమయంలోనే మనం తెలుసుకుంటాం. అయితే మరి ఈరోజు గుంటూరు పట్టణం నుంచి నేను, వైకుంఠపురం విచారణ నుంచి ఫాదర్ వినోద్ గారు, మరి ఇంకా మాతో పాటు కొంతమంది కేటకిస్టులు, అందరి కేటకిస్టుల తరఫున, అందరు ఉపదేశుల తరఫున, మరి కొంతమంది ఉపదేశులు కూడా మరి ఈ స్టీమర్ వెనక పక్కే ఒక బోట్ లో మరి అనేక వస్తువులు మరి వారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ కూడా పడవలు వెనకాల వస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ రాయపూడి ఏరు దగ్గర నుంచి ఇప్పుడే ఈ స్టీమరు బయలుదేరింది, వెళ్తూ ఉన్నాం. అయితే వెళ్తూ మరి ఈ నీళ్లు చూస్తున్నాం. ఇప్పుడే నదిలో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం, ఈ కృష్ణా నదిలో. మరి ఇప్పటి వరకు గత కొన్ని రోజుల నుంచే ఇక్కడ ఈ లాంచీ ప్రయాణం అనేది ప్రారంభించారు, అలౌ చేశారు. ఇప్పుడు దాకైతే ఈ లాంచీ ప్రయాణం, స్టీమర్ ప్రయాణం, పడవ ప్రయాణం అనేది నిషేధించారు. ఎందుకంటే ఇప్పటి వరకు నీళ్ల ప్రవాహం అనేది ఎంతో భయంకరంగా ఉండటం వలన, ఇసుక దెబ్బలు ఉండటం వలన మరి రాకపోకలన్నీ కూడా ఆపేశారు. ఈ రాకపోకలు ప్రారంభించిన తర్వాత మరి ఫాదర్ గారి యొక్క సూచనల మేరకి మరి మేము ఫాదర్ గారితో సంప్రదించి ఈ రోజున ఈ ప్రయాణం తలపెట్టాం. అయితే నేనైతే ఈ ప్రాంతంలోనైతే గతంలో నేను నీటి ప్రయాణం చేశాను. మరి ఈ విపత్తు సమయంలో నీటి ప్రయాణం అనేది నేను తొలిసారిగా మరి చేస్తున్నాను ఫాదర్ గారితో కలిసి. మరి ఇదంతా కూడా, ఈ ప్రయాణం కావచ్చు, ఈ వ్యయ ప్రయాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే చిన్నలంక, పెద్దలంక గ్రామ ప్రజల కోసం, ఇక దేనికోసం కాదు. మరి ఇక్కడ ఫాదర్ వినోద్ గారు ఉన్నారు. ఫాదర్ వినోద్ గారు మొట్టమొదటిగా ఫాదర్ వినోద్ గారి నేపథ్యం చెప్పాలంటే, వారు మందడం గ్రామ వాసి. మరి తన చిన్నతనం నుంచి కూడా ఈ రివర్కి దగ్గరలోనే ఉంటూ ఉన్నారు. అయితే దేవుని అత్యంత కృపను బట్టి మరి వారు ఈ సంవత్సరం వైకుంఠపురం సహాయక విచారణ గురువుగా నియమించబడ్డారు. మరి అక్కడ విచారణ గురువులు ఫాదర్ థామస్ గారు. మరి ఫాదర్ గారు, మేమైతే ఇప్పుడు వచ్చాం, ఫాదర్ గారు ప్రతి వారం కూడా పెద్దలంక అనే ఈ ఏరులో ఉన్నటువంటి ఈ లంక గ్రామానికి వెళ్తూ ఉంటారు. అక్కడ వారు పూజలు చేస్తూ ఉంటారు, ప్రజలకి మరి దిశ నిర్దేశాలు చేస్తూ ఉంటారు. వారితో మమేకమైపోయి వారి ఆధ్యాత్మిక గురువుగా ఫాదర్ గారు ప్రతి వారం కూడా వారి మధ్యకు వెళ్తూ ఉంటారు. మరి ఈ విపత్తు సమయంలో ఆ గ్రామాలకు ఏం జరిగింది,
విపత్తుకు ముందర ఫాదర్ గారు చూశారు, విపత్తు తర్వాత కూడా ఫాదర్ గారు గ్రామాలను చూశారు. విపత్తు ముందు ఆ గ్రామాల పరిస్థితి ఎంత బాగుండేది, ఇప్పుడు భయంకరమైనటువంటి పెను విపత్తు వచ్చింది ఆ గ్రామాలు. మరి అసలు ఏం జరిగిందో ఫాదర్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. కొంచెం ఈ స్టీమరు మోటార్ స్టార్ట్ అయింది, మీకు కొంత ఆ సౌండ్ ఇబ్బందికరంగా ఉంటుంది, మమ్మల్ని మన్నించాలి. దయచేసి అర్థం చేసుకోవడానికి ఈ శబ్దంలో కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఫాదర్ వినోద్ గారు, ఈ ఉదయకాల సమయంలో ఈ పెద్ద చూడండి, అటుపక్క అక్కడ బోటు పోతుంది, పడవ పోతుంది. ఆ పడవలోనే మరి మన సహాయకులు ఉన్నారు, ఉపదేశులు ఉన్నారు. ఆ పడవలోనే మరి సామాగ్రి అంతా కూడా వెళ్తుంది. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి గౌతమ్ దాన్ని జూమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ పడవలో అన్ని వెళ్తూ ఉన్నాయి. ఆ పడవను అనుసరిస్తూ స్టీమర్ వెళ్తా ఉంది. మరి ఈ కృష్ణా రివర్ లోనే ఈ రోజున ఫాదర్ వినోద్ గారు మేము కలిసి ప్రయాణం తలపెట్టాము. మరి ఫాదర్ వినోద్ గారి మాటలు తెలుసుకుందాం. ఫాదర్ గారు చెప్పండి, మీరు ఈ లంక గ్రామానికి ఎప్పటి నుంచి వెళ్తూ ఉన్నారు? ఆ గ్రామ నేపథ్యం ఏమిటి? ఈ విపత్తు ముందర మీరు చూశారు గ్రామాన్ని, తర్వాత కూడా చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్ని యూట్యూబ్ ద్వారా మరి ప్రజానీకానికి తెలియజేయవలసిందిగా కోరుతాం. నా పేరు ఫాదర్ వినోద్. నేను జూన్ నెల నుంచి వైకుంఠపురం సహాయ గురువులుగా నియామకమయ్యాను. అప్పటి నుంచి కూడా ప్రతి వారము కూడా మరి పెద్దలంక గ్రామానికి వెళుతూ ఉన్న దివ్య పూజ బలి చేయడానికి. మరి వరద ముందు ఆ యొక్క ప్రాంతాన్ని చూసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మరి చాలా సస్యశ్యామలముగా మరి పంటలతోనూ పశువులతోనూ ఎంతో ఆహ్లాదకరముగా ఉంటూ ఉన్నది. మరి అక్కడ ప్రజలు కూడా చాలా మంచి హృదయాలు కలిగి ఉంటారు. ఒకరితో ఒకరు ప్రేమానుబంధాలతో అన్నదమ్ముల వలె ఒక కుటుంబముగా వాళ్ళందరూ కూడా కలిసి జీవించడం జరుగుతూ ఉన్నది. మరి వారి జీవన విధానం ఏ విధంగా ఉంటున్నదంటే ఎప్పుడు కూడా పశువులను మేపటము, పైరు పంటల మీద ఆధారపడి వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా వారి యొక్క వృత్తి అనేది ఏదైతే ఉందో ఆ ప్రధాన వృత్తి ఏమిటి? వారికి ఉద్యోగాలు లేవు. పశువులు పండించుకోవడం, పైరులు పండించుకోవడం. పశువులు, బర్రెలు కానీ ఇలాంటి పశువులు. ఆ తర్వాత పైరు పంట. దాదాపుగా వారు ఎలాంటి పంటలు పండించుకుంటారు? వరి, అరటి, మొక్కజొన్న, మినుము, ఈ పంటలన్నీ కూడా వారు పండిస్తూ ఉంటారు. సో వాళ్ళ జీవన పైరు పంట. తర్వాత ఈ వరద రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ వరదలు రావటం వలన అక్కడ ఉన్నటువంటి పైరు పంటలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ఉన్నాయి. మరి ఇంకా వారు బతికేదే పైరు పంటల మీద, పశువుల మీద. మరి ఆ పశువులన్నీ కూడా ఈ వరద ప్రమాణానికి కొట్టుకొని వెళ్ళిపోయి ఉన్నాయి. ఆ పైరు పంటలన్నీ కూడా కొట్టుకొని పోయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకసారి ఆ యొక్క లంక పరిస్థితి చూసినట్లయితే మరి నల్లటి మట్టితో ఎప్పుడు కూడా సుగంధ వాసన వెదజల్లేటువంటి ఆ యొక్క లంక ఇప్పుడు మరి మనం చూసినట్లయితే మరి అన్ని ఇసుక దెబ్బలతో పైరు పంటలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ఉన్నాయి. మరి అదే విధముగా స్తంభాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఇప్పుడు కరెంటు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు. అందుకనే మేము ఇంతకుముందు అనేక సహాయ చర్యలు చేపట్టి ఉన్నాము. దానిలో భాగంగానే ఈ రోజు మరి ఉపదేశ సంఘంతో కలిసి మన చెన్నై గారు కూడా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఇవ్వటానికి, మరి వారి యొక్క వరద ప్రవాహము వలన కొట్టుకుపోయినటువంటి వారి జీవితాల్లో తిరిగి మరలా చిగురించే విధముగా వారికి కొన్ని ఆశలు కల్పించడానికి, వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను, అదే విధముగా వారు జీవించడానికి కావాల్సినటువంటి అవసరతను కల్పించడానికి విదేశ సంఘంతో కలిసి నాడు చెన్నై ఫాదర్ గారు మేమందరం కూడా కలిసి ఆ లంక గ్రామానికి వెళుతూ ఉన్నాము. అయితే మనం ఎప్పుడైతే ఈ విపత్తు సంభవించిందో మరి ఆ విపత్తు సమయంలో మనం విజయవాడను చూసాము. కొత్తగా ఇటీవల కాలంలో కాకినాడ చూసాము. ముఖ్యంగా విజయవాడ తీసుకుంటే విజయవాడ మనకి చాలా దగ్గరలో ఉంది. మన గుంటూరు వాసులమే. మనకి పక్కన ఉన్నటువంటి విజయవాడ ఎంత అల్లాడిపోయారో అది మాటల్లో చెప్పలేనటువంటి బాధ, అలివి కానిటువంటి ఆ సన్నివేశం. అయితే అందరూ చూపు విజయవాడ వైపే ఉన్నది. అయితే ఈ లంక గ్రామాల గురించి అయితే నాకు మొట్టమొదటి నుంచి నాకు తెలియదు ఫాదర్. రీసెంట్ గా కొద్ది కాలం క్రితమే ఇక్కడ నది మధ్యలో ఉన్నటువంటి రెండు గ్రామాలు చాలా దెబ్బతిన్నాయని గ్రామం. విజయవాడతో పోల్చుకుంటే ఇది తక్కువే. అది చాలా భయంకరమైన విపత్తు విజయవాడ. అయితే 185 కుటుంబాలు ఇది సామాన్య విషయం కాదండి, చాలా భయంకరమైనటువంటి. ఈ 185 కుటుంబాలు ఉండండి, కుటుంబాలు గృహాలు తుడిచిపెట్టుకుపోయినాయి చెప్పాలి.
వరద ప్రవాహంలో అలా ఏమి లేదు, నేలమట్టమైతే ఎంత బాధ, ఎంత హృదయ ఉదారకమైనటువంటి పరిస్థితి, గుండెలు పగిలిపోయేటువంటి భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ రోజున నది ఒడ్డున ఉన్నటువంటి మనం ఒక చక్కని వాతావరణంలో ఉన్నట్టు మనకి ఆ బాధ కొంతవరకు అర్థమైతే కానీ ఈ రోజున మరి ఫాదర్ గారి మాటలు విన్నప్పుడు మరి వారు జీవనాధారము జీవన వృద్ధి సమస్త కూడా వెళ్ళిపోయింది. నేను నాకు ఇటీవల కాలంలో ఫాదర్ గారు కొన్ని ఫోటోలు నాకు పంపించారు. గేదెలు మీరు కూడా చూస్తూ ఉంటారు, టీవీలో చూపించి ఉన్నారు. గేదెలు చనిపోయి ఆ నీటి మీద తేలాడుతూ పుట్టుకుపోయింది. ఆ గేదెలు ఎక్కడేవో కాదండి, ఈ లంగ్రామాల నుంచి ఎన్నో పశువులు, గొర్రెలు అన్ని కూడా చచ్చిపోయి నేలతో పుట్టుకుపోయి, మరి వారు పాడి పశువుల మీద, గొర్రెల మీద మరి ఇందాక ఫాదర్ గారు చెప్పారు వారి మాటల్లో, మొక్కజొన్న కావచ్చు, అరటి కావచ్చు, పసుపు కావచ్చు, కొన్ని పంటలను పండించుకొని వారు ఆ లంక నుంచి ఆ లంకలోనే ఉన్నారు, ఆ గ్రామాల్లోనే ఉంటారు, బయటికి రావాలి. మరి అలాంటిది మరి ఫాదర్ గారి మాట ద్వారా మనం తెలుసుకున్నాం, ఇవన్నీ కూడా పోయి మరి కరెంటు కూడా లేదు. ఇంతవరకు ఆ పవర్ కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే షాక్ వస్తుందని చెప్పేసి అక్కడ ఎంతొందని చెప్పేసి మరి ఇళ్లలో ఇంకా ఆ గృహాల్లో ఆ బురద అంతే ఉంది. మరి మేము అక్కడికి వెళ్ళి ఆ బురదను కూడా శుభ్రంగా మరి కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఫాదర్ గారు సాగినందుకు సిద్ధంగా ఉన్నాం, ఆ ప్రజలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఈ రోజున ఈ ప్రయాణాన్ని చేపట్టాము, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ యొక్క సహాయ సహకారాల ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రయాణాన్ని, ఈ నీటి ప్రయాణాన్ని ఈరోజు కృష్ణా నదిలో ప్రజల కోసం వెళ్ళాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. భారీ స్థాయిలో చేసే అంత ఆర్థిక స్తోమత మా దగ్గర లేకపోవచ్చు, ఏం పర్వాలేదు, మంచి హృదయం అంటే చాలని ఫాదర్ గారు ప్రతిపాదన మా యొక్క స్తోమతకు తగిన విధంగానే వారికి చాలా ఏర్పాట్లు చేశాం. ఈరోజు మరి రేడియో చూడబోతున్నాం. మరి ఆ ప్రజలకి బుద్ధి భరోసా, మేమున్నాం, మీకు మేమున్నాం అని వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి వారితో కొంత సమయాన్ని గడిపి వారితో మాట్లాడి చర్చించి ఆ తదుపరి మేము ఏమైతే చేయగలమో అక్కడ ఆ సహాయ సహకారాలు చేసి రావాలని ఈ రోజున ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం.